సో, ఇండియా ఇంకా పాకిస్తాన్ ఆఫీసర్లలో పెద్ద పద్ధతుల్లో, మాటల్లో పెద్దగా ఏమీ తేడా ఉండేది కాదు. అంటే ఆకాశానికి, భూమికి తేడా ఉన్నట్టు కాకుండా నార్మల్‌గా ఒకేలా ఉండేది. ఇన్ఫంట్రీ ఆఫీసర్లు ఒకేలా ఉండేవారు. ఆర్మ్డ్ కోర్ ఆఫీసర్లు కూడా సుమారు ఒకేలా ఉండేవారు. వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా! అలాగే ఉండేవారు. వాళ్ళ జవాన్లు కూడా ఆ విధంగానే ఉండేవారు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ జవాన్లు వాళ్ళ బ్రిగేడ్ వాళ్ళు మా దగ్గరకొచ్చి సెల్యూట్ అని చెప్పేవారు. అలాంటి వారు కూడా ఉన్నారు. సెల్యూట్ చేసేవారు వాళ్ళు. చూడండి గౌరవం ఇవ్వాలని మర్యాద. వాళ్ళకి ఉంటుంది కదా! అయితే మనవాళ్ళు కూడా చేసేవారు. మనవాళ్ళు కూడా చేసేవారు. మన జనరల్ మిస్టర్ విక్రమ్ సింగ్ గారి ఎదురుగా వాళ్ళు చాలా గౌరవంగా ఉండేవారు. అదేవిధంగా మేము కూడా పాకిస్తాన్ ఆఫీసర్లకు గౌరవాన్ని ఇచ్చేవాళ్ళం. చెప్పాలంటే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2007లో ఫస్ట్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో. మన ధోని గారు ఉన్నారు. ధోని గారున్నారు. ఆ టైంలో ఆ మ్యాచ్ని ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మాకు లైవ్లో చూపెట్టారు. ఒక పెద్ద హాల్లో ఏర్పాటు చేశారు. ఒకవైపు పాకిస్తాన్ ఆఫీసర్లు కూర్చున్నారు, మరోవైపు ఇండియన్ ఆఫీసర్లు కూర్చున్నారు. మధ్యలో మిగతా వాళ్ళంతా అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఇండియన్, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్ళు అందరూ కూర్చున్నారు. నీకు ఆ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. చాలా ఆటుపోట్ల మధ్యన మ్యాచ్ అది. కానీ లాస్ట్లో మనమే గెలిచామనుకోండి. అందరూ కేకలవి వేశాము. పాకిస్తాన్ వాళ్ళు పెద్దగా సంతోషపడలేదనుకోండి, కానీ చాలా సరదాగా అంతా సాగింది. తర్వాత వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అంటే అక్కడ వాతావరణమే చాలా భిన్నంగా ఉండేది. మనం ఇంకాస్త ముందుకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒకటి చెప్పాలి. మన మహేంద్ర సింగ్ ధోని గారు ఆయన భారతీయ సైన్యంలో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్నారు. లెఫ్టినెంట్ కర్నల్ ఎంఎస్ ధోని, ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్, వుడ్ రియలీ లైక్ ఎ షౌట్ అవుట్. ఇక ఆ మెడల్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఆ మెడల్ని అందరు ఆఫీసర్లకే ఇస్తారు. కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే మా జీఓసీ అంటే జనరల్ బిక్రమ్ సింగ్ గారు లీవ్లో ఉన్నారు. అప్పుడు డిప్యూటీలో ఉన్నారు. సో ఆయన ఎంతో వాత్సల్యంతో నాకు ఆ మెడల్నిచ్చారు. అలాగే ఆయనకు కూడా దాని విలువ తెలుసు. అందువల్ల ఇది చాలా అరుదు అని ఆయనకి తెలుసు. వెరీ రేర్. అప్పుడు ఒక పాకిస్తాన్ ఆఫీసర్ ఇలా మెడల్ ఇవ్వడం, అలాగే దాన్ని షర్ట్కి పెట్టడం అంటే చాలా అరుదు. వెరీ రేర్. అతనితో టచ్లో ఉన్నారా? లేదు లేదు, అస్సలు లేదు. ఏమో మనకేం తెలుసు. లేదు లేదు. అతన్ని ఒక పాడ్కాస్ట్కి పిలవచ్చు. ఇందాక మీరన్నారు ఎందరో జనరల్స్తో పనిచేశారని. అలాగే ఇన్నాళ్ల సర్వీస్లో మీరు ఎందరో గొప్ప జనరల్స్తో కలిసి మాట్లాడుంటారు. అలాగే ఎందరో గొప్ప జనరల్స్ మీకు ఆదర్శంగా కూడా నిలిచి ఉంటారు. అయితే ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. నాకు తెలుసుకోవాలనుంది సార్, మీరు వీరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో అనేది. ఒకరు జనరల్ హతా హస్నేన్. ఆయన శ్రీనగర్లో 15 కోర్ కమాండర్గా చేశారు. ఆయన బాగా న్యూస్లో కనిపిస్తారు. న్యూస్లో అతని అనుభవాలు చెప్తారు, అతని వ్యూస్ ఏంటో చెప్తారు. మీరు అతనితో కలిసి పనిచేశారు. మీరు ఇంకా లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి, ఆయన నార్థన్ ఆర్మీ కమాండర్గా పనిచేశారు. ఆయన యుద్ధ అనుభవజ్ఞుడు, వీరచక్ర గ్రహీత. మీరు అతనితో కలిసి చాలా దగ్గరగా పనిచేశారు. మీరు వీరి గురించి ఏం చెప్పగలరు? నేను ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి అయితే చెప్పగలను. ముందుగా జనరల్ అతా హస్నేన్. నేను ఉరీలో ఉన్నప్పుడు నాకాయన బ్రిగేడ్ కమాండర్ అనమాట. అయితే నేను మేజర్ అయితే నా పైన బ్రిగేడియర్ ఉంటే ఆయన బ్రిగేడ్ కమాండర్ అనమాట. అప్పట్నుండి నేను విశేషంగా ఆయనలో చూసిందేంటంటే ఒక మానవతా కోణం ఉంటుంది కదా, హ్యూమన్ టచ్. ఆయన ఒక మంచి ఆఫీసర్. అలాగా ఆ విషయంలో ఆయన్ని ఒక్క మాట కూడా అనడానికి లేదు. కానీ ఆ మానవత్వం ఉంది కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మీరు ఒక పేపర్, ఒక కొత్త జవాన్గా మీరేదైనా పేపర్ రాస్తే ప్రేక్షకులకు చెప్పాలి, పేపర్ రాయడం అనేది సాధారణమైన మిలిటరీ భాష. దానికి అర్థం న్యూస్ రాస్తున్నాం అని కాదు. ఏదైనా ఒక విషయం మీద పరిశోధన చేసి దాని గురించి మీ ఆలోచనల్ని ఒక కాగితం మీద రాసి ఉంచడం, ఆ తర్వాత దేని గురించైతే మీరు రాస్తారో, బాగా శోధన చేస్తారో, ఒక కారణాన్ని కనుగొన్నారో, ఆ కారణంతో మీ ఆలోచనకి ఒక రూపాన్నిచ్చారు. ఈ విధంగా మీరు పేపర్ రాసి మీ సీనియర్కి ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా అబొమ్మన్ సీనియర్ అందులో మార్పు చేర్పులు చేస్తారు. ఇది అలా ఒక చైన్ పద్ధతిలో ఒక సీనియర్ నుండి పై అధికారికి అలా పైదాకా వెళ్తుంటుంది. ఇక ఇలాంటి పేపర్లే అబోమన్ జవాన్లు ఏదొక కారణాలకి రాస్తూనే ఉంటారు. ఇక ఈ పేపర్లతోనే భవిష్యత్తులో కొత్త ప్రణాళికలు వస్తూ ఉంటాయి. మన వార్ ఫైటింగ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, యుద్ధాన్ని ఎలా చేయాలి, కొత్త కొత్త యుద్ధ పద్ధతులు, వాటికి రోజురోజుకి ఇంకా నైపుణ్యాన్ని తెచ్చిపెడతాయి, సవారిస్తూ ఉంటాయి. పేపర్లు రాశాక మీకు తెలుసు ఎన్ని పేపర్లు రాస్తారో అవి ఎక్కడెక్కడికి చేరుతాయో. అయితే జనరల్ హాసన్ అన్న ఏంటంటే ఒకవేళ ఆయనకి పేపర్ నచ్చితే ఆయన మాకొక చిన్న గిఫ్ట్ ఇచ్చేవారు. ఒక పెన్. నాకు గుర్తుంది, నేను గర్వంగా చెప్పగలను, నాకు కూడా ఒక పెన్ ఇచ్చారు సార్. ఇది చిన్న విషయం అయినా ఒక యువ జవాన్కి పెద్ద విషయం. ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇది వాళ్ళకి. నేను కూడా రాయగలను, చదివిన వాళ్ళు నన్ను బాగా మెచ్చుకున్నారు అని.
మీకన్నా 5-6 లెవెల్స్ ఎక్కువ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా. ఆయన బ్రిగేడియర్, మీరు లెఫ్టినెంట్. అది మీకు ఒక జ్ఞాపకార్థం అవును. సార్. తప్పకుండా. నా నమ్మకం ఏంటంటే జనరల్ హసనేన్కి ముందు చూపు బాగా ఎక్కువ. కశ్మీర్లో ఆయన చేసిన పద్ధతి ఉంది కదా, కాశ్మీర్ వాసులకి, ప్రజలకి, సాధారణమైన జనాలు. సాధారణ జనాలకి ఒక భిన్నమైనటువంటి ప్రవర్తన ఆయనతో ఏ విధంగా ఉంటుంది అంటే, ఆయన మనం గన్లు, సైన్యంతో కాకుండా ఉగ్రవాద నిర్మూలనలో కొన్ని స్టేజుల తర్వాత గన్నులు వీటన్నిటినీ దాటి ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో చాలా సంతులనగా ఉండాలి. ఒకవేళ మీరు గన్స్ వదిలేస్తే గొడవలు బాగా పెరిగిపోయేవి, అందరూ మిమ్మల్ని దోషిగా చూస్తారు. ఒకవేళ మీరు గన్లు గాని వాడితే అది మరో రకంగా ఉండేది. ఐ థింక్ దట్ జనరల్ హసనేన్లో ఒక సాధారణ మనిషి ఏం కోరుకుంటాడో అది తెలుసుకునేటటువంటి ఒక తత్వం ఉండేది. భూమితో ముడిపడి ఉండేది. భూమితో ముడిపడి ఉండేది. అతనికి తెలుసు కాశ్మీర్లో ప్రజలకి ఏం కావాలి అనేది. ఆయన ఆపరేషన్కి ఏం చేయాలో అర్థం చేసుకునేవారు. ఆపరేషన్ని పూర్తి చేయకపోవడం అలాంటిదేం లేదు, వదిలేలేదు. పూర్తి చేశారు, ఆపరేషన్లు చేశారు, ఉగ్రవాదులను చంపారు, అన్నీ చేశారు. అలాగే ప్రజలకి ఏం కావాలో కూడా బాగా అర్థం చేసుకున్నారు. సో ఇవన్నీ నేను ఆయన దగ్గర తెలుసుకున్నాను. ఎన్నో విషయాలున్నాయి అందులో, ఇవి ముఖ్యం. ఇప్పుడు జనరల్ జోషి గారి గురించి అంటే, నేను సీఓగా ఉన్నప్పుడు ఆయన నాకు జీఓసీ లదాఖ్లో. అయితే నేను ఆయన గురించి చెప్పేది ఒక్కటే, ఎప్పుడైతే మాకు చైనా వారితో మాటలు Interaction జరిగేవో, అయ్యేది. గట్టిగా మాటలు కొన్నిసార్లు ప్రేమ సాగేవి, ఎక్కువయ్యేది. ప్రేమతో మాట్లాడేవాళ్ళం, మరీ ప్రేమ ఎక్కువవుతూ ఉండేది ఒక్కోసారి. అప్పుడు నిఖిల్, నేను చూసిన ఒకే ఒక్క ఆఫీసర్ అయినా ఎప్పుడైనా చైనా వాళ్ళతో ఏదైనా సమస్య మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళనేవారు జనరల్ జోషీనే మాట్లాడమని. ఒకవేళ ఆయన చెప్తే మేము ఒప్పుకుంటామనేవారు. అది ఆయనకున్న హోదా అక్కడ. ఆయన మాట మీద చైనా వాళ్ళకి ఎంత నమ్మకం అంటే, ఆయన ఒక ఆఫీసర్, ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన చైనాలో కూడా డిఏగా చేసున్నారు. ఆయనక్కడ బ్రిగేడ్ కమాండర్గా కూడా పనిచేసున్నారు. ఆయనకి ఆ గ్రౌండ్ లెవెల్ గురించి బాగా తెలుసు. సాధారణంగా ఏం జరుగుతుందంటే, మనుషులు మారిపోతున్న కొద్దీ పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. దేశం మంచి గురించి ఎక్కడా రాజీ పడకుండా అలా ఏమీ లేదు. కానీ ఆయనకి సంశయ పరిష్కారం బాగా తెలుసు. చెప్పాను కదా, చైనా వాళ్ళని హ్యాండిల్ చెయ్యాలి, మాట్లాడాలి. ఏదో మేము వెనక్కి తగ్గేవని కాదు, కానీ ఎలా మాట్లాడాలి అని. ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకి వారి భాష కూడా తెలుసు. భాష రావడం, చైనీస్ మాట్లాడేవారు. ఎలా అంటే, ఒక ధీటైన సైనికుళ్ళ ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గము, అలాగే మీ గౌరవం కూడా తగ్గదు అన్నట్టు. సో వాళ్ళు ఆయన్ని నమ్మేవారు. ఒకవేళ జనరల్ జోషి చెప్పారు అంటే అది కరెక్ట్ అయి ఉంటుందని. పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా నిలకడగా మాట్లాడగలగడం గొప్ప. ఎందుకంటే ఆయన ఒక ఇన్ఫెంట్రీ ఆఫీసర్ కాబట్టి ఆయన కార్గిల్ లాంటి యుద్ధాలను చూశారు, గెలిచారు కూడా. కాబట్టి ఆయన సమస్య ఎంత పెద్దదైనా సరే, చైనీస్ విషయంలో ఆయన ఏ రోజు భయపడ్డం కానీ వనకడం అటువంటిది ఎన్నడూ లేదు. ఆయన అన్ని ఎంతో ప్రశాంతంగా, ధైర్యంగా చేసేవారు. సరే, ఇప్పుడు చైనా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు 2 ప్రశ్నలున్నాయి. సాధారణంగా జనాలలో ఒక ఆలోచన ఉంది, ఖచ్చితంగా చైనా మనకన్నా పెద్ద దేశం, ఎకానమీ కూడా పెద్దది, వాళ్ళ సైన్యం మనకన్నా ఎక్కువ టెక్నాలజికల్లీ ముందున్నారు. ఒక నమ్మకం ఉంది ఏంటంటే, వాళ్ళు మన మీద ఆధిపత్యం చూపిస్తారు, మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు. ఇదంతా నిజమే అంటారా? చూడు నిఖిల్, నా నమ్మకం ఏంటంటే, చూడు ఇప్పుడు మన బెటాలియన్ ఎలా ఉంది, నా ఉద్దేశంలో రాజ్పుత్ బెటాలియన్ అలా ఉండదు. అన్ని ఇన్ఫెంట్రీ బెటాలియన్లు కూడా అలాగే ఉంటాయి. మీరు చూసే ఉంటారు, మనకి ఈ ఒక బెటాలియన్కి ఇంకో దానికి మధ్య మ్యాచ్ పెట్టినప్పుడు ఎలా యుద్ధ వాతావరణం ఏర్పడుతుందో మీరు ఊహించండి. ఒక మామూలు హాకీ మ్యాచ్ని వీళ్ళు యుద్ధంలో ఆడినప్పుడు, నిజంగా మన ఎదురుగా చైనా వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు అక్కడ వాస్తవంగా మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వీళ్ళు మామూలుగా ఊరుకుంటారా? మీకు అనిపిస్తుందా ఒక్క ఇంచైనా మేము వెనక్కి తగ్గుతామా అని? నాకున్న సమస్య అక్కడ నా కుర్రాళ్ళని నేనెలా వెనక్కి లాగాలి అని. ఎందుకంటే వాళ్ళ మదిలో అంత కోపం, అంత దేశభక్తి కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఎర్రగా మన వైపు చూసినా సరే వీళ్ళ రక్తం మరిగిపోతుంది, కోపం వచ్చేస్తుంది. సో చైనా వాళ్ళేదో మన వాళ్ళని చిన్నచూపు చూస్తారని లేదా కళ్ళెర చేస్తే భయపడతారని అలా అనుకోవడంలో అర్థం లేదు. అలా ఎన్నడూ జరగదు కూడా. వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా మనం కూడా చేస్తాం. వాళ్ళు చేతులు కలిపితే మేము చేతులు కలుపుతాం, కానీ చెయ్యి ఎత్తితే మాత్రం దెబ్బలు కూడా తింటారు. ఇట్స్ ఎ సింపుల్ ఇష్యూ అంతే. ఇంకా ఇది అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు మనల్ని చిన్నచూపు చూస్తారనేదాన్ని నేనేమాత్రం ఒప్పుకోను. మనం వాళ్ళని ఒక్కోసారి వెక్కిరిస్తామని చెప్పండి, ఒప్పుకుంటాను.